మనం యాక్టివ్గా ఉండాలి అంటే ఫస్ట్ మన జాయింట్స్ అనేవి కంప్లీట్గా మొబైల్ చేసుకుంటూ ఉండాలి. మొబిలిటీ అంటే మూమెంట్స్ అనేవి చాలా వరకు ఫ్రీగా ఉంటే మనకు నొప్పులు అనేవి రాకుండా ఉంటాయి. సో జనరల్గా పేషెంట్స్ చాలా వరకు ఏం చేస్తారంటే మోకాలకు సంబంధించిన ఎక్సర్సైజెస్, కాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తారు, కానీ చేతులకు సంబంధించిన ఎక్సర్సైజ్ గురించి చాలా మందికి అవగాహన అనేది ఉండదు. సో పొద్దున్న లేవగానే చేతులు స్టిఫ్ అయిపోవడం కానీ, భుజం పట్టేయడం కానీ, ఎల్బో పట్టేయడం కానీ, ఫింగర్స్ పట్టేయడం కానీ, కొంచెం పని చేసినా కానీ చెయ్యి అంతా లాగడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండదు. సో ఇవన్నీ మనం 90 to 95% మనం ఫిజియోథెరపీతోని చాలా వరకు వీటిని అవాయిడ్ చేసుకోగలుగుతాం. ఫస్ట్ మనం చేతి వేలకు సంబంధించిన ఎక్సర్సైజ్ తీసుకుంటే కంప్లీట్గా హ్యాండ్ మూమెంట్స్ అనేవి చేస్తూ ఉండాలన్నమాట. సో కంప్లీట్ ఫిస్ట్ మేకింగ్ చేయాలన్నమాట. సో ఈ జాయింట్ మూవ్ అవ్వాలి, ఈ జాయింట్ మూవ్ అవ్వాలి, ఈ జాయింట్ అనేది ఫిస్ట్ మేకింగ్ అనేది ఇక్కడ హ్యాండ్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఫిస్ట్ మేకింగ్ అనేది ఒక 10 times 2 sides చేయాలన్నమాట. 2 sides 10 times చేయాలన్నమాట. సో తర్వాత ఈ ఫింగర్ మూమెంట్స్ అనేవి లూజ్ అయిపోయిన తర్వాత వ్రిస్ట్ మూమెంట్ స్టార్ట్ చేయాలి. వ్రిస్ట్ మూమెంట్ మనం స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం వ్రిస్ట్ అనేది ఇలాంటి సపోర్ట్ తీసుకొని ఈ మూమెంట్ అనేది చేస్తూ ఉండాలి. సో గ్రాడ్యువల్గా 10 కౌంట్ చేసుకుంటూ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ అలా చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్టేబుల్ చేసుకొని మీకు ఒకవేళ ఇలా చేయడం కానీ కన్వీనియంట్గా లేకపోతే ఏదైనా టేబుల్ ఎడ్జ్ మీద సపోర్ట్ తీసుకొని ఆ టేబుల్ ఎడ్జ్ సపోర్ట్ మీద చేయి అంత ప్లేస్ చేసి ఇది ఫ్రీగా ఉండేటట్టు చూసుకోండి. ఒక 1 kg డంబల్ కానీ 1.5 kg డంబల్ కానీ తీసుకొని ఈ మూమెంట్ అనేది కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఈ రెండు చేసుకోవాలి, ఇలా చేయాలి అండ్ ఈ మూమెంట్ అనేది చేస్తామంటే ఈ హ్యాండ్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. తర్వాత నర్వ్ గ్లైడింగ్ ఎక్సర్సైజ్ అంటాము. చేతిని మన ఆపోజిట్ చేతిని ఇలా పట్టుకొని స్ట్రెచ్ చేయాలన్నమాట. ఇట్లా కంప్లీట్గా స్ట్రెచ్ చేయాలి. ఈ స్ట్రెచ్ వల్ల ఈ నరాలు అనేవి అంత స్ట్రెచ్ జరిగి వాటి మీద ఏదైనా ఒత్తిడి ఉంటే ఒత్తిడి అనేది తగ్గిపోతుంది. ఈ స్ట్రెచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, అండ్ పేషెంట్ ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ స్ట్రెచ్ చేయడం వల్ల ఈ నరం అనేది చాలా వరకు గ్లైడ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకోటి మనం ఎల్బో అనేది కంప్లీట్గా ఇట్లా షోల్డర్ 90 degrees ఎల్బో కొంచెం ఫ్లెక్స్ చేసి ఈ లెవెల్లో కూడా ఫ్లెక్స్ చేయడం వల్ల కూడా మనకి మూమెంట్స్ అనేవి నర్వ్ అనేది చాలా వరకు ఫ్రీ అవుతుందండి. ఓకే, అండ్ జాయింట్కి వచ్చేసరికి మనం ఏదైనా వాల్ సపోర్ట్ తీసుకొని చేతిని దాన్ని కంప్లీట్గా ఇట్లా ఆనిచ్చేసి జస్ట్ బాడీ రొటేట్ చేయాలన్నమాట. ఇలా సపోర్ట్. సో స్ట్రెచ్ ఇక్కడ నుంచి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కండరాలలో ఏదైనా ఎక్కడైనా ఒత్తిడి ఉంటే, ఏదైనా మజిల్లో స్టిఫ్నెస్ ఉంటే అది రిలీజ్ అయిపోయి ఈ నరం అనేది చాలా వరకు ఫ్రీ అవుతుంది. చాలా వరకు తిమ్మిర్లు అనేవి ఈ ఎక్సర్సైజ్తోనే తగ్గిపోతాయండి. సో సిమిలర్గా సేమ్ సైడ్ ఇదే ఇలా చేయాలి. ఓకే, నెక్స్ట్ షోల్డర్కి సంబంధించిన ఎక్సర్సైజ్ అండి. షోల్డర్కి చాలా వరకు ఫ్రోజన్ షోల్డర్ అంటే ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో, ఎవరైతే హైపోథైరాయిడ్ పేషెంట్స్, ఎల్డర్లీ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి చాలా వరకు దువ్వుకోవడం ప్రాబ్లం కానీ, ఫేస్ వాష్ చేసుకోవడం కానీ ప్రాబ్లం ఉంటుంది. దాన్ని మనం ఫ్రోజన్ షోల్డర్ కానీ అదెసివ్ క్యాప్సులైటిస్ అంటాము. సో ఇట్లాంటి వాళ్ళలో 99% విత్ ఫిజియోథెరపీ దే విల్ గెట్ బెటర్. డైలీ వాళ్ళ షోల్డర్ జాయింట్ని మొబైల్ చేసుకోగలిగితే డైలీ 1 degree ఇంప్రూవ్ చేసుకున్నా కానీ వితిన్ 1 monthలో వాళ్ళకి మూమెంట్ అనేది ఒక 2 exercise చెప్తానండి. ఆ 2 exercise వల్ల వాళ్ళు కంప్లీట్గా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఎక్సర్సైజ్ మనం ఏం చేస్తామంటే ఒక వాల్ నుంచి మనం అట్లీస్ట్ ఒక 1.5 feet దూరంగా ఉండి చేతిని ఫస్ట్ మనం వాల్కి స్టేబుల్ చేసుకొని వీళ్ళని కొంచెం మెల్లమెల్లగా పైకి తీసుకుపోతూ ఉండాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు డైలీ ఎంతవరకు వస్తుందో దాన్ని మార్క్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ డే ఇక్కడ వరకు వస్తుంది, నెక్స్ట్ డే ఇక్కడ వరకు వస్తుంది, నెక్స్ట్ డే ఇక్కడ వరకు వస్తుంది. మార్క్ చేసుకొని కంప్లీట్గా ఈ మూమెంట్ అనేది మీరు తీసుకురాగలిగితే ఫస్ట్ ఈ సైడ్ వేస్లో రావాలి, తర్వాత ఈ స్ట్రైట్ వేస్లో రావాలండి. ఇలా కంప్లీట్గా వచ్చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఈ ఎక్సర్సైజ్ చేసి తర్వాత ఆ ఎక్సర్సైజ్కి వెళ్తే చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. సో ఫస్ట్ ఈ మూమెంట్ చేయాలి, తర్వాత ఇలా చేసుకోవాలి, ఈ మూమెంట్స్ తర్వాత ఇలా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏదైనా అడిషన్స్ ఉంటే కొన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇలా చేసుకొని తర్వాత క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ తిరగడం లాంటివి చేస్తూ ఉండాలన్నమాట. ఈ ఎక్సర్సైజ్ చేయడం కోసం ఎటువంటి ఎక్విప్మెంట్ అవసరం లేదు, ఇంట్లోనే మీరు చేసుకోగలుగుతారన్నమాట.